ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వియట్నాం. ఇక్కడికి వస్తే లక్షాధికారులు అయిపోవచ్చు తెలుసా? ఎందుకంటే ఇక్కడ 1 INR = 298 వియట్నామీస్ స్టాంగ్. బాగుంది కదా. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ట్రావెల్ చేయాలి, లక్షలు ఖర్చు పెట్టుకుంటూ చూద్దాం ఒకసారి. హైదరాబాద్ నుంచి వియట్నాం రావాలంటే అయితే హెనాయ్కి కానీ లేదా హోచిమిన్ సిటీకి కానీ రావాలి. సో టూ అండ్ ఫ్రో 1 పర్సన్కి 25 to 30K అవుతుంది. మీరు ఇంకా ప్రీ బుక్ చేసుకుంటే కాస్ట్ ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సిటీ వచ్చేసి హెనాయ్ సిటీ. వియట్నాంకి నార్త్లో లొకేట్ అయ్యి ఉంది. సో అసలు హెనాయ్లో తిరగడానికి ఏమేమి ఉన్నాయి అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు హెనాయ్లో చేయాల్సిన పని ఫస్ట్ సిటీ సెంటర్ చూడడం. సిటీ సెంటర్లో ఏవో ఒకటి యాక్టివిటీస్ అయితే అవుతానే ఉంటాయి, అది చూడాలి. అండ్ నెక్స్ట్ వాటర్ పపెట్ షో. ఇది వియట్నాం యొక్క కల్చర్ హెరిటేజ్ని చాలా బాగా చూపిస్తుంది అండ్ మస్ట్ విజిట్ షో. నెక్స్ట్ కంపల్సరీ విజిట్ చేయాల్సింది ట్రైన్ స్ట్రీట్. అటు ఇటు కెఫేస్ ఉండగా మధ్యలో పక్క నుంచి ట్రైన్ వెళ్ళడం చూసారా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డే హ్యాలాంగ్ బే. హెనాయ్ నుంచి ఒక 2.5 hour డ్రైవ్లో ఉంటుంది. మీరు హెనాయ్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ షాప్స్లోనే ఇట్లా 1 day టూర్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు మాట్లాడుకుంటే వాళ్ళు ప్లాన్ చేసి ఇస్తారు మీకు. సో ఇక్కడ రూమ్ యొక్క కాస్ట్ వచ్చేసి 3600 per person ఉంటుంది. అది బేస్డ్ ఆన్ రూమ్ కూడా ఉంటుంది. సో మేము విత్ బాల్కనీ చూస్ చేసుకున్నాం. బాల్కనీ నుంచి ఒక్కసారి వ్యూ చూస్తే అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. క్రూజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మేము చెక్ ఇన్ చేసి మంచిగా డిన్నర్ చేసి ఆ రోజు అలాగే రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మమ్మల్ని బోట్ నుంచి వేరే బోట్కి షిఫ్ట్ చేసి వాటర్ యాక్టివిటీస్ కోసం తీసుకెళ్లారు. హైకింగ్, కయాకింగ్, స్కూబా డైవింగ్ బేస్డ్ ఆన్ టైం ఇవన్నీ జరుగుతాయి. సో మా డే మేము హైకింగ్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ వాళ్ళు సుంగ్ సాట్ కేవ్ అనేది దానికి తీసుకెళ్లారు. 200 to 300 steps ఉంటాయి. హైకింగ్ చేసినాక స్టన్నింగ్ వ్యూస్ కనిపిస్తాయి. అసలు ఎంత బాగుంది కదా. దీని తర్వాత కయాకింగ్ చేసి మేము డే క్లోజ్ చేసాం. నెక్స్ట్ డే మేము దానంగ్ కోసం వెళ్ళాం. దానంగ్కి మనం బస్, ట్రైన్, ఫ్లైట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ టైం. ఫ్లైట్ ఈజ్ బెటర్. 2 to 3 hours మనం రీచ్ అయిపోతాం. దానంగ్లో హాస్టల్స్ అనేవి చాలా ఎఫోర్డబుల్. 300 నుంచి అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఫ్యామిలీస్ 500+ అవైలబుల్ ఉంటాయి. అండ్ మేము ఆ రోజు జస్ట్ చెక్ ఇన్ చేసి మేము రిలాక్స్ అయిపోయాము. నెక్స్ట్ డే మేము మార్బుల్ మౌంటైన్ ఇంకా హోయాన్ సిటీకి వెళ్ళాం. హోయాన్ సిటీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే ఆ ల్యాంతర్స్ కానివ్వండి, ఆ లేక్ కానివ్వండి, మొత్తం ల్యాంతర్స్ మీరు కొనుక్కొని ఇట్లా మీరు వాటర్లో వదిలేయచ్చు. కంపల్సరీ 1 day విజిట్ హోయాన్ కూడా. అండ్ నెక్స్ట్ మేము బానా హిల్స్కి వెళ్ళాం. బానా హిల్స్లో ఈ కేబుల్ కార్ ఏదైతే ఉందో కంప్లీట్ 18 to 25 minutes రైడ్ ఉంటుంది. అండ్ కేబుల్ కార్ ఎక్కినాక అసలు మీకు డౌట్ వస్తుంది ఇంకా ఎంత దూరం తీసుకెళ్తున్నారా ఏంటి అని. ఆ వ్యూస్ కూడా చాలా 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 బాగుంటాయి. అసలు ఇది కూడా అసలు వర్త్ వాచింగ్. అసలు ఆ వ్యూ చూసారా ఎంత బాగుంది. పక్కా ఇంత పైన అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనే డౌట్ అయితే మీకు డెఫినెట్గా వస్తుంది. సో అసలు ఈ క్యాజిల్స్ కానీ ఇవన్నీ చూస్తే మనం ఇక్కడ యూకేలోనో ఐర్లాండ్లోనో ఉన్న ఫీలింగ్ వస్తుంది, కానీ నో, ఇట్ ఈస్ వియట్నాం. అండ్ ఇక్కడ రైడ్స్ అయితే అసలు ఏక్ క్రేజీ ఉంటాయి. కంపల్సరీ నేనైతే అన్నీ ట్రై చేశాను. అండ్ సడన్గా ఇట్లా మంచు కమ్మేసింది. ఆగస్ట్ టైంలో ఎంత చలేసిందంటే ఆగస్ట్లో కూడా చలేస్తుందా అని మాకు అప్పుడే అనిపించింది ఏమో. 1 day మొత్తం దీనికే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే హోచిమిన్ సిటీకి. హోచిమిన్ సిటీలో ఒక మెకాంగ్ డెల్టా రివర్ అని ఉంటుంది. అది క్రాస్ చేశాక మీకు అసలు ఆర్మీ వాళ్ళు ఒకప్పుడు ఎలా దాక్కున్నారు, ఎక్కడ ఎలాంటివి ఫేస్ చేశారనేది మొత్తం మీకు ఫారెస్ట్లో చూపిస్తారు. ఇది ఒక ప్లేస్ అనమాట. ఆర్మీ వాళ్ళు అప్పట్లో యుద్ధం చేసే టైంకి ఇట్లా వాళ్ళు ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇట్లా దాచుకుండే వాళ్ళు. ఒక 1-2 persons నుంచి అసలు అందులో ఎక్కువ పట్టరు. సో నేను కూడా మధ్య ట్రై చేశాను అండ్ షూటింగ్ కూడా నేను ట్రై చేశాను. ఇక్కడ కొన్ని ఇంకా టన్నల్స్ ఉన్నాయి. ఈ టన్నల్స్లో ఆర్మీ వాళ్ళు దాక్కొని ఇది 20, 40, 60, 80, 100 meters లాంగ్ ఉంటుంది. అండ్ ఎంతెంత డెప్త్ లోపలికి వెళ్తుంటే అంతంత ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నేను ఒక 60 meters వరకు ట్రై చేసి నేనైతే పైకి వెళ్ళిపోయా, ఇంకా నాతో కాదు అని. అండ్ ఇవన్నీ ట్రై చేశాక నెక్స్ట్ మేము లాస్ట్ చూసింది స్నేక్ వైన్. ఇది కొన్ని మంత్స్ ఇట్లా ప్రిజర్వ్ చేస్తారంట వైన్ ఫార్మేషన్ కోసం. సో ఇందులో ఉన్న వీనం అనేది మొత్తం న్యూట్రలైజ్ అయిపోయాక ఈ వైన్ తయారవుతుంది. సో ఇందులో స్నేక్, ఫ్రాగ్, స్కార్పియోస్ అనే వాటితో కంప్లీట్ వైన్ తయారు చేసి ఇట్లా బాటిల్స్లో సేల్ చేస్తారంట. సో మీకు ఎంటైర్ కాస్ట్ 40 to 50,000లో అయిపోతుంది. ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టిప్స్.